హాయ్ హలో, నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఈరోజు దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ ఉండదు, ఇక ఆ స్థానంలో యూడిఐడి కార్డు ఇది వస్తుంది. ఇదేంటి, ఎందుకు, ఏమిటి అనేది మనం తెలుసుకునబోయే ముందు అందరూ మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి. వేరే వాళ్ళకు కూడా తెలియని వారికి షేర్ చేయండి. దివ్యాంగులకి యూడిఐడి కార్డు జారీ కొరకు ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ యూడిఐడి పోర్టల్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 2025 నుండి సదరం సర్టిఫికేట్ స్థానంలో 21% అంగవైకల్యానికి సంబంధించి యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డ్ మంజూరు చేయటం జరుగుతుందని, యూడిఐడి కార్డ్ పోర్టల్లో లబ్ధిదారులు ప్రత్యక్షంగా కానీ మీ సేవ ద్వారా కానీ దరఖాస్తు చేసుకుంటే చీఫ్ మెడికల్ అధికారి లాగిన్లోకి వస్తుందని, తదుపరి స్లాట్ బుకింగ్కి సంబంధించిన వివరాలు మొబైల్ ద్వారాగా సందేశం లభిస్తుందని పంపడం జరుగుతుందని, తదుపరి అంగవైకల్యం శాతం పరిశీలించి సర్టిఫికేట్ని యూడిఐడి పోర్టల్లో అప్డేట్ చేసి యూడిఐడి కార్డు లబ్ధిదారుల ఇంటికి స్పీడ్ పోస్ట్ చేయాలని సూచించారు. యూడిఐడి కొరకు కావాల్సిన టెక్నికల్ సిబ్బంది, మౌలిక వసతులు 10 రోజుల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మాతా శిశు సంక్షేమ కేంద్రం నందు ఉన్న గైనకాలజిస్ట్ ఆపరేటర్ వార్డులో ఉన్న తల్లులకు, బేబీలకు అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఐపీ రిజిస్టర్లు, సిబ్బంది హాజరుకి సంబంధించిన రిజిస్టర్లని పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకి వైద్య సేవలు అందించాలని అన్నారు. బ్లడ్ బ్యాంక్, మైక్రోబయాలజీ యూనిట్ల వివరాలను అడిగినగా 67 యూనిట్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఫార్మసీలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, లేని వాటిని ముందుగానే తెప్పించుకోవాలని ఆదేశించారు. జీజీహెచ్ ఆవరణలో నిర్మిస్తున్న నూతన బిల్డింగ్ని కలెక్టర్ పరిశీలించారు. బిల్డింగ్ ప్లానింగ్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటే త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఆర్ఎం ఓ జనార్దన్, డాక్టర్ సంధ్య, డాక్టర్ ప్రశాంతి ఇవంతా పాల్గొన్నారు. అయితే ఇక మీకు ఇప్పటి నుంచి సదరం సర్టిఫికేట్ ఉండదండి హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళకి. అది కేవలం యూడిఐడి కార్డు ద్వారాగానే ఉంటుంది. ఇక మీకు ఏదైనా అంగవైకల్యం ఉన్నట్లయితే మీరు పోర్టల్లో లాగిన్ అయితే అది డైరెక్ట్ అక్కడ కలెక్టర్ వాళ్ళకి వెళ్తుంది. తర్వాత వాళ్ళు పరిశీలించి మీకు ఒక డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మీరు వెళ్తే మీ అంగవైకల్యానికి చెక్ చేసి అది పోర్టల్లో వాళ్ళు సిద్ధం చేస్తారు. ఇక మీకు ఆ కార్డు మాత్రం ఇంటికే వస్తుంది. దయచేసి ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అంగవైకల్యం ఉన్నవారికి, వికలాంగులకు చెప్పండి. వాళ్ళు కూడా తొందరపాటులో చేసుకుంటారు, కార్డు సిద్ధపాటు చేసుకుంటారు. ఓకే అండి, ఈ వార్త మీకోసమే. ఇంకా ఎవరికైనా ఈ వార్త గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.